పసిడి ధరలు రోజు రోజుకు పైకి పాకుతూనే పోతూ ఉన్నాయి. ఇప్పటికే 1,00,000 మార్కును ఛేదించినటువంటి ఈ ధర రోజుకింత చొప్పున కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఇక ఇదే పరిస్థితి గనక కొనసాగితే బంగారం సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలే అవకాశం ఉంది. మరి ఈరోజు ధర ఎంతవరకు పెరిగింది, ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉంది, అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉంది. వెండి ధరల్లో కూడా మనము భిన్నమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాము. ఎవరు ఊహించని విధంగా అయితే ఈ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి రీజన్స్ ఏంటి తదితర విషయాలను తెలుసుకుందాం. ప్రజెంట్ నేను పంజాగుట్టలోని మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాను. మనకు దగ్గర మేనేజర్ ఉన్నారు భవానీ శంకర్ గారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. బంగారం ధరలు మనం చూస్తూ ఉన్నాము, ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ధరలు ఎలా ఉన్నాయి? నమస్తే అండి. ఫస్ట్ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. గతంతో పోలిస్తే అండి రోజు రోజుకు కూడా బంగారం ధరలు చాలా హైక్ అవుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు కానీ 700 రూపాయలు పెరిగి ఈరోజు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 22 క్యారెట్ల బంగారం ధర 1,02,600 రూపాయలు అనేది మార్కెట్ రేట్స్ కొనసాగుతుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే అది కూడా చాలా పెరిగి ఈరోజు 24 క్యారెట్ల ధర బంగారం ధర 10 గ్రాములు 1,14,900 రూపాయలకి ఎగబాకినట్టుగా మార్కెట్ విశ్లేషకుల అంచనా ఉందండి. ఇదే కనుక బంగారం ధరలు హెచ్చుతగ్గులు పెరుగుతూ వెళితే రాబోయే కాలంలో ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఇస్ 2 lakhs అంటున్నారు. అది ఎంతవరకు ఏంటనేది మీరు అన్నట్టుగానే సామాన్యులకు అందని విధంగా బంగారు రేట్లు పెరుగుదల, అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే బంగారం అనేది ఒక ఆశగానే మిగిలిపోయేటట్టుగా కనబడుతుంది. ఇప్పుడు పండుగలు కూడా రాబోతున్నాయి, మనకి దసరా ఉంది, దీపావళి ఉంది. సో దీనికి బంగారం కొనడం చాలా మందికి సెంటిమెంట్స్గా ఉంది. సో ప్రజెంట్ ఉన్న ధరలకి కస్టమర్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? చూస్తే అండి గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ బంగారం పెరుగుదలతోటి చాలా అమ్మకాలు అనేవి చాలా తగ్గినాయి. అంటే మార్కెట్లో ఎలా ఉందంటే కస్టమర్స్కి రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గుతుంది అనే దానితో చాలామంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ అది అన్నిటికీ జరగదు. మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే మెటల్ వాల్యూస్ ఎప్పుడు కూడా హైక్లోనే ఉంటాయి. తగ్గటం అనేది కూడా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేం. గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చేటప్పటికి తులానికి వచ్చేటప్పటికి 30,000 రూపీస్ పెరగటం అనేది అంత సాధారణమైన విషయం కాదు.